హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. 'పరారీలో తమ్మినేని కుటుంబం'. ఈ తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ ఒక కబ్జాకోరని తేలిందండి. బ్రతికున్న మనుషుల్ని చంపేసి, వాళ్ళ స్థానంలో దొంగ డెత్ సర్టిఫికేట్ తీసుకొని, వాళ్ళ పేరు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసేసుకొని, అక్రమంగా 4 కోట్ల ఆస్తిని కొట్టేసినట్టు పోలీసు తమ యొక్క విచారణలో తేల్చారండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ఎన్నికలప్పుడు మా నాన్న లాంటి వారు, చాలా గొప్పవారు, చాలా మంచివారు, చాలా సౌమ్యులు, ఇటువంటి వ్యక్తి మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుందని చెప్పి సభలో ప్రజలకు తెలియజేశారండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందండి? అంటే స్థలాలు కబ్జా కోరి చేసేవాళ్ళు జగన్‌కి నాన్నగారా? అనుకోవాలా మనం? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. పేదవాళ్ళ ప్రజలు అది చదువుతుంటే ఆ వార్తలు చాలా బాధ అనిపించింది. ఒక పోలీసు భార్య దగ్గర నుంచి ఆ పోలీసు చనిపోతే భార్య దగ్గర నుంచి బలవంతంగా ఆ ఇల్లు లాక్కోవడం, ఇలాగ స్థలాలు లాక్కోవడం, ఒక ముసలి దంపతుల దగ్గర స్థలం లాక్కోకపోతే అది వాళ్ళు అది చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తే మళ్ళా కలెక్టర్ ద్వారా పోలీసుల ద్వారా ఆ స్థలానికి అప్పచెప్పారు. ఇలా ఇటువంటి ఎన్నో నీచమైన పనులు చేస్తున్న ఇటువంటి తమ్మినేని సీతారాములు ఎంతమంది ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో? అందరూ వైసీపీ పార్టీ వాళ్ళే. ఇటువంటి నీచులు ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. నాకెందుకంటే ఇంత పర్టికులర్గా తమ్మినేని సీతారాములు వీడియో చేయడానికి కారణం, ఆ ఏదో మాట్లాడాడండి ఒకసారి. అసలు పవన్ కళ్యాణ్ నాయకుడే కాదు, ఎలా అవుతాడు నాయకుడు? నాయకుడు లక్షణాలు లేవు అతనికి. అలాగే ఆ జనసేన అనేది ఓ పార్టీయే కాదు. అది పార్టీ ఎందుకు అవుద్దండి? అవునరా తమ్మినేని, నాయకుడు అంటే నీలా ఉండాలి. ఎట్లా? అమాయకులు మోసం చేసి, అమాయకుల్ని దగా చేసి, బెదిరించి, బతికున్న వాళ్ళని చంపేసి, వాళ్ళ స్థలాలు లాక్కోవడం, దొంగ పత్రాలు ఫోర్జరీ చేయడం, క్రిమినల్గా నువ్వు చేసినట్లు పవన్ కళ్యాణ్ చేయలేరు. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడు, నీతి గలవాడు. తన సొంత డబ్బుల్ని ప్రజలకి వెచ్చించి, ప్రజలకి ధారపోసి ఒక మంచి వ్యక్తి ఉన్నారు. అటువంటి వ్యక్తి మరి నీలాంటి రాజకీయ నాయకుడు కాలేడు. ఆయన రాజకీయ నాయకుడే, ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి. నువ్వు దగాకోరు, కబ్జాకోరు, దుర్మార్గుడు నువ్వు. అవును, మరి జనసేన పార్టీకి ఎందుకంటే అటువంటి నాయకులతో కూడిన, ప్రజలకు సేవ చేసే మనస్తత్వం కలిగిన నాయకులతో కూడిన పార్టీ జనసేన పార్టీ. మీ పార్టీ ఏంటి? రౌడీలు, గోండాలు, హత్యలు చేసేవాళ్ళు, భూ కబ్జాకోరులు, రేపిస్టులు, ఇటువంటి దుర్మార్గులతో కూడిన ఒక పార్టీ మీది. అందుకే మొన్న ఎవరో చెప్తున్నారు, వైఎస్ఆర్ సిపిగా వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ అంటున్నారు. అది అంత గొప్ప పార్టీ వైఎస్ఆర్ పార్టీ. నువ్వు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి. ఈరోజు నీ బతికేమైందిరా? ఎందుకు పరారులో ఉన్నావు? ఎక్కడ పారిపోయావు? పట్టుకోలేరనుకున్నారా? ఖచ్చితంగా పట్టుకుంటారు. నీ మీద క్రిమినల్ కేసు పెట్టారు, బొక్కలో పెట్టి మొత్తం కక్కిస్తారు. ఎదవా, నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో, ఎంతమంది ఆస్తులు దోచుకున్నావో, ఎవరెవరిని ఇబ్బంది పెట్టావో అన్నీ బయటికి లాగి, అదే పవన్ కళ్యాణ్ చెప్పారు, తాట తీస్తారు. అదే మరి పవన్ కళ్యాణ్ గొప్పతనం. చూస్తూ ఉండండి. అప్పుడేమైంది, ఇంకా ముందు ముసలి పండగ. నేను ఒకటే కోరుతున్నా తెలుగు ప్రజల్ని, మీకు సేవ చేసేవారు కావాలా, మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలా, లేకపోతే దాడులు, దోపిడీ, దౌర్జన్యం చేసేవాళ్ళు కావాలో తేల్చుకోమని ఈ వీడియో ద్వారా తెలుగు విజ్ఞప్తి చేస్తున్నాను. తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తులు, ఆయన వ్యక్తులు ఉన్న వైసీపీ పార్టీ కావాలా, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకుడు ఉన్న జనసేన పార్టీ కావాలా, తెలుగు ప్రజలు తెలుసుకోమని వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.